అందరికి నమస్తే. ఛాలెంజ్ బై ఛాలెంజ్. ఇప్పుడంతా ఛాలెంజింగ్ టైం. ఎందుకంటే ఎవరికి ఛాలెంజ్ విసిరిండ్రో వాళ్ళే ఆ ఛాలెంజ్‌ని రిసీవ్ చేసుకున్నారు. ఇంక మిగిలింది కూర్చొని మాట్లాడుకోవడమే. ప్లస్ మన తెలంగాణ బ్లడ్‌లో ఒకటి ఉంటది. తలకాయ పోయినా సరే ఛాలెంజ్ అంటే ఛాలెంజే. మన ఇజ్జత్‌కి కమాల్ అది. కాబట్టి ఇప్పుడు ఇంకా కూర్చొని ఏ అంశం మీద అయితే ఛాలెంజ్ విసిరిండ్రో, ఏ అంశం మీద అయితే ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని అసలు ఎవరి కథ ఏందో, ఈ ఛాలెంజ్‌లో ఎవరి వ్యవహారం ఏందో వాళ్ళు తెలంగాణ ప్రజలకు తెలిపే టైం ఆసన్నమైంది. ఇప్పుడు పారిపోవడం తెలంగాణ రక్తంలో ఉండదు. తెలంగాణ రక్తంలో ఉన్నది ఒకటే, దేక్లేంగే. ఎంత దూరం అయితే అంత దూరం. మనం ఛాలెంజ్ విసిరినప్పుడు, ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్నప్పుడు 2 పార్టీలు, ఇప్పుడు ఇది 2 పార్టీలు అంటే ఎవరు? ఒకటి సీఎం రేవంత్ రెడ్డి, ఇంకొకటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఇద్దరు విసురుకున్న ఛాలెంజ్ దేని మీద తెలుసు కదా? రైతు రాజ్యం ఎవరిది, రైతులకు ఎవరు మేలు చేసిండ్రు, ఈ అంశం మీద ఛాలెంజ్ విసిరిండ్రు, ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుకునే టైం వచ్చింది. మరి ఎవరు ఛాలెంజ్ సీట్లోకి వస్తారు, ఎవరు పారిపోతారు అనేది ఒక అంశం. కానీ నేను ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా, ఛాలెంజ్ విసిరిన వాళ్ళు, ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు కూర్చోవాలి. ఎవరు పారిపోయినా వాళ్ళు పారిపోయినట్టుగానే భావించవలసి వస్తుంది. బట్ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రక్తం పారిపోయే కథ కాదు, కూర్చొని మాట్లాడుకొని తేల్చుకునే రకం. కాబట్టి ఇప్పుడు ఎవరు తేల్చుకుంటారు, ఎవరు తేలుస్తారు, ఈ అంశాలను తేలవాల్సింది. మాట్లాడదాం ఈ అంశం మీద. సిగ్నల్ టీవీని ఆదరించి 15 నెలల కాలంలో 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఆదరించినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ అట్లే ఉండాలని కోరుకుంటున్నా. సబ్జెక్ట్లో పోదాం. మీకు అందరికీ తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఎల్బీ స్టేడియంలో ఓ కార్యక్రమంలో వాళ్ళు సవాల్ విసిరిండ్రు. ఎవరికి సవాల్ విసిరినంటే ముగ్గురికి విసిరిన సవాల్. మోడీ, తర్వాత కేసీఆర్, తర్వాత కేటీఆర్, ముగ్గురు పేర్లను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సరే, తర్వాత కేటీఆర్ ఎవరు, కేసీఆర్ రావాలి అని దాన్ని ఉల్టా ఎత్తిండ్రు. అదే తప్పించుకునే మార్గాలు వెతుకుతున్నారు వీళ్ళు. తప్పించుకునే మార్గాలు వెతకకూడదు. ఎందుకంటే ఛాలెంజ్ విసిరినోళ్ళే తప్పించుకునే మార్గాలు వెతికితే ఆ ఛాలెంజ్కి అర్థం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్కి ఆసనమైంది. అయితే ఇప్పుడు ఛాలెంజ్కి రావాలి. ఛాలెంజ్ విసిరిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకొని రేవంత్ రెడ్డి నా పేరు ప్రస్తావించిండు, ఛాలెంజ్ రిసీవ్ చేసుకోమన్నారు. కాబట్టి నేను ఛాలెంజ్ ఓకే, ఆయన విసిరిన ఛాలెంజ్ నేను రిసీవ్ చేసుకుంటున్నా చలో అని కేటీఆర్ఏ ఒక టైం ఫిక్స్ చేసిండు. 8వ తేదీన 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, అంటే రేపే మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు ఛాలెంజ్ పై చర్చ జరగాలి ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడే ఒక పెద్ద కథ తెర మీదకి వచ్చింది. వీళ్ళు ఎట్లా తప్పించుకుందాం, ఎట్లా ఏదో సాకు చూపి పారిపోతే అది తెలంగాణ బిడ్డల అర్థం కానే కాదు. బట్ ఇప్పుడు ఏదో ఒక సాకు చూపించి తప్పించుకున్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏ అంశాల మీద? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే లేదు అసెంబ్లీ అంటారు. అసెంబ్లీకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ఒకటే డిఫరెన్స్, అది చట్టసభ, అది ప్రజావేదిక. ఇది ఒకటే డిఫరెన్స్. ఎక్కడ చర్చించినా ఒకటే. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి అనుకున్నా కూడా దానిలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు మనోళ్ళు మొత్తం అందరం పార్టిసిపేట్ చేయరు కదా. దానిలో పార్టిసిపేట్ చేసేది మళ్ళీ 2, 3, 4. ఆ 2, 3, 4 ఆల్రెడీ ఎజెండా కూడా ఖరారు అయిపోయింది. కాబట్టి అసెంబ్లీ పెట్టి ఒక పెద్ద ఖర్చు పెట్టి దానికి ఒక పెద్ద షోపుటప్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో పోలీసు వాళ్ళని అందరినీ ఇక్కడ రక్షణకు పిలిచి ఒక అవుట్ సోర్సింగ్ ద్వారా మళ్ళీ ఒక 1000 మందిని 100 మందినో రిక్రూట్ చేసుకొని పెద్ద హడావిడి చేశాకన్నా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిజంగానే అది ప్రజావేదిక. అక్కడ చాలామంది రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే వాళ్ళు, లేకపోతే బాధితులు చాలామంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ వేదిక మీద పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఆ వేదిక నుంచి తప్పించుకునే ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితులు చేయకూడదు అధికార పార్టీ. ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో పారిపోయిన అంటున్నారు. పారిపోయిన ఎందుకు అనుకోవాలి? ఛాలెంజ్కి వస్తారేమో, ఆయన రిసీవ్ చేసుకుంటారేమో, ఇంకా టైం ఉంది కదా. కాబట్టి ఆయన వస్తారేమో చర్చకు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ, ఇప్పుడు అసెంబ్లీలో చర్చిస్తేనే చర్చ కాదు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా చర్చ చేయవచ్చు. ఒకవేళ అధికార పార్టీ వాళ్ళకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావడం ఇష్టం లేకపోతే ఇంకొక ప్లేస్, అమరవీరుల స్తూపం కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మీకు అనువైన ప్లేస్ను కూడా మీరు డిసైడ్ చేయవచ్చు. ఆల్రెడీ 3 days 72 అవర్స్ అధికార పార్టీకి కేటీఆర్ ఇచ్చిండ్రు. ఇంకా 72 అవర్స్లో మీరు ప్రిపేర్ అయ్యి వస్తారా, మీరు ఇంకేమైనా చెప్తారా అని కూడా ఎదురు చూసిండ్రు. బట్ ఇప్పటిదాకా అయితే అధికార పార్టీ నుంచి ఇంకొక ప్లేస్ కానీ లేకపోతే ఇంకొక వేదిక కానీ ఖరారు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆ వేదిక మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు ఎవరు చర్చకు రాకపోతే వాళ్ళు వైఫల్యం చెందినట్టుగానే ప్రజలు భావించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి రాకపోతే రేవంత్ రెడ్డి విసిరిన సవాలు ఉత్తదే. రేవంత్ రెడ్డి ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కానీ రైతు ప్రభుత్వం కాదు, ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం అని రైతులు గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ కేటీఆర్ఏ ఆ చర్చకు రాలేదనుకో, బీఆర్ఎస్ఏ ఫెయిల్ అయిపోయింది, బీఆర్ఎస్ఏ రైతు ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ వాళ్ళే రైతుల విషయంలో చర్చించిన సిద్ధంగా లేరు అన్న విషయాన్ని కూడా రైతులు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఎవరు వస్తారో ఎవరు రారో మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ చర్చకు రావాలి అనేది ఒక అంశం తెర మీద తీసుకొచ్చారు. కేసీఆర్ చర్చకు రావాలి అనేది ఏం లేదు ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఒక్కడే కాదు కదా, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి నోటగుంటా ఎవరి పేరు అయితే వచ్చిందో, ఎవరి పేరు వచ్చింది, నేను ఇందాక చెప్పినట్లుగా మోడీ, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురులో ఎవరు వచ్చినా సరే అన్నాడు. కాబట్టి కేటీఆర్ వస్తాడు. ఇంకా దీనిలో డీవియేషన్ ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రో అవతల ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళే కాబట్టి రావాలి. కేసీఆర్ వస్తే మేము చర్చిస్తామంటే కూడా తప్పించుకోవడమే అవుతుంది. ఎవరు వస్తే ఏముంది, మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు వేసే ఆరోపణలు, అధికార పార్టీ మీరు ఉన్నారు కాబట్టి పూర్తి సమాచారం మీ దగ్గర ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల విషయంలో ఎట్లా మోసం చేసింది, లేకపోతే ఎట్లా వైఫల్యం చెందిందో మీరు ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. మీరు వేసే ఆరోపణలు నిజమా అబద్ధమా అది తేల్చుకునే బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎంత వీకెస్ట్ పర్సన్ వస్తే ప్రభుత్వానికి అంత మంచిది. కేసీఆర్ రాకపోవడమే రేవంత్ రెడ్డికి చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ వస్తా అంటున్నాడు. కేటీఆర్ ఒకవేళ చెప్పలేకపోయింది అనుకో, వాళ్ళ ప్రభుత్వం పైన మీరు చేసే విమర్శలు ఆయన రుజువు చేసుకోలేకపోయింది అనుకో, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫెయిల్యూర్ని మీరు ఎత్తి చూపే అవకాశం ఉంటుంది, ఒక మంచి అవకాశం కూడా. కాబట్టి మీరు తప్పించుకునే మార్గంలో భాగంగా నేను అసెంబ్లీకి అయితేనే వస్తా, లేకపోతే కేసీఆర్ అయితేనే వస్తా అని చెప్పడంలో అర్థం లేదు. మీరు ఖచ్చితంగా ఈ సవాల్లో విసిరిన పేరు వాళ్ళే దీన్ని రిసీవ్ చేస్తున్నారు కాబట్టి, ఆ ఛాలెంజ్కు ఓకే అన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాల్సి ఉంటుంది. ఇక సమర్థించుకోవడంలో ఫెయిల్ అయితే ఎవరి వాళ్ళు ఫెయిల్ అయినట్టే. ఒకవేళ మీరు ఆ చర్చకు అటెండ్ కాకపోయినా అధికార పార్టీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే. ఒకవేళ మీరు చర్చకు వచ్చి వాళ్ళ మీద సరైన ఆరోపణలు చేయకపోయినా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారు. కాబట్టి మీరు ఆరోపణలు సమర్థంగా తిప్పి కొట్టకపోయినా ఖచ్చితంగా మీరు కూడా ఫెయిల్ అయినట్టే. ఇక్కడ ఎవరు ఫెయిలు, ఎవరు పాస్ అవుతారు, ఏమవుతారు అనేది చాలా మంచిది. కానీ ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటే మాత్రం అది ఖచ్చితంగా అధికార పార్టీ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంటే రేవంత్ రెడ్డి అనవసరంగా సవాల్ విసిరిండా అనే స్టేజ్కి వచ్చారు. రేవంత్ రెడ్డి అనవసరంగా సవాల్ విసిరి ప్రభుత్వాన్ని ఇరికించిండా, వాళ్ళు సవాలుకు పోలేనప్పుడు అవతల వాళ్ళు సవాలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు సవాలు విసిరినారు, ఎవరిని అడిగి సవాలు విసిరినారు అని మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ సవాలు రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి లేకపోతే అధికార పార్టీ నుంచి రెస్పాండ్ అవుతున్న వాళ్ళ వ్యవహారం ఇంకొకలాగా కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బదులు నేనే సరిపోతా అని ఒక చిన్న లీడర్, ఒక పొట్టి లీడర్ కేటీఆర్కి సవాల్ విసిరిండు. నేనే వస్తా, నేను సరిపోతా కేటీఆర్ కని. ఒకవేళ కేటీఆర్కు నేను సరిపోతా అని ఆ పొట్టి లీడర్, ఆ మర్గూజు లీడర్ ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ మర్గూజు లీడర్ ఇద్దరు ఒకటవుతారా? అంటే ఇద్దరు ఒకటే లేవాలా? రేవంత్ రెడ్డిని సీఎం స్థాయి నుంచి కనీసం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని ఆ మర్గూజు లీడర్ స్థాయికి రేవంత్ రెడ్డిని దిగజారుస్తారా? లేకపోతే ఈ వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి స్థాయికి పోలేడు, ఈ మర్గూజు లీడర్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయనే ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన స్థాయికి పోలేరు. అనవసరంగా ఇట్లాంటి మర్గూజు లీడర్ల రంగంలోకి దింపి సవాళ్ళను స్వీకరిస్తున్నా, నేనే వస్తున్నా అని చెప్పి అనవసరమైన ప్రకటనలు చెప్పించి రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించినట్లయితుంది. ఇంకొకటి ఏంటంటే మంత్రి సీతక్క రెస్పాండ్ అయ్యారు. మంత్రి సీతక్క కూడా వీళ్ళు ఎలక్షన్స్ ముందు నుంచి అబద్ధాలు చెప్తున్నారు అన్న విషయాన్ని ప్రతిపక్షాలు ఎప్పుడు చెప్తూ ఉన్నాయి. బట్ దానిలో కొంత నిజం ఉందో లేదో తేలుద్దాం అనే లోపలనే సీతక్క రెస్పాండ్ అయ్యారు. సీతక్క ఏమంటారు, నువ్వెవరు కేటీఆర్ రానికే, కేసీఆర్ రావాలి అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారే మోడీ, కేసీఆర్, కేటీఆర్ అని ముగ్గురు పేర్లు ప్రస్తావించినప్పుడు మధ్యలో సీతక్క ఏంది అంటే, సీతక్క అబద్ధాలు ఆడుతున్నారు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అధికారంలో లేనప్పటి నుంచి, ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి, ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అబద్ధాలే ఆడుతున్నారని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. సీతక్క రెస్పాండ్ అయిన తీరు చూస్తే అట్లా అనిపిస్తుంది. ఇంక ఎక్కువ గంటలు టైం లేదు, ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలి, అక్కడ చర్చలో పార్టిసిపేట్ చేయాలి, అక్కడ మాట్లాడుకోవాలి. ఉత్తగా కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రగ్ టెస్ట్ మీద, డ్రగ్స్ మీరు ఎంటికలు ఇస్తారా, రక్తం ఇస్తారా అని చెప్పి అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ సవాలు విసిరారు. కేటీఆర్ రాలేదు, వీళ్ళు మాత్రం పోయి ఒక కుర్చీ వేసుకొని అమరవీర స్థూపం దగ్గర కూర్చున్నారు. ఇంకో కుర్చీ వేసినారు, ఇంకో కుర్చీ కేటీఆర్కి అని చెప్పినారు. రేపు కేటీఆర్ కూడా అదే పని చేస్తారు. ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి అదే అడ్వాంటేజ్. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరే సవాలు విసిరి, అధికారంకి వచ్చినాక మీరే అవతలకు సవాలు విసిరి, ఇప్పుడు మీరు పోకపోతే మీరు విసిరిన ఛాలెంజ్లకు మీరు 2018 ఎలక్షన్స్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. ఆ సవాల్ను ఎవరు రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి మీరు రాజీనామా చేయలేదు, మీరు గెలవలేదు. సేమ్ టైం మీరు ఓడిపోయినప్పుడు మీరు ఆ ఛాలెంజ్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేకుంటుండే. ఎందుకంటే మీరు ఇచ్చిన ఛాలెంజ్ను అవతలు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్నారు ఆల్రెడీ.
కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి 100% ఈ సవాళ్ళను స్వీకరించినందుకు, రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరినందుకు ఈ చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుందా, అఫెన్స్లో పడుతుందా, ఇది రైతు రాజ్యమా కాదా అని తేల్చుకోవడానికి ఒక సరైన సమయంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం, సిగ్నల్ టీవీ నుంచి సపరేట్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ 11 to 2 o'clock వరకు మంగళవారం రోజు సిగ్నల్ టీవీ వేదిక బుక్ చేసింది. వీళ్ళ కోసం కాదు, బనకచెర్ల మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని పోయిన మంగళవారం రోజు మేము అక్కడ ఆ ప్రెస్ మీట్ హాల్ను బయట ఒక షెడ్ ఉంటుంది, ఓపెన్ హాల్, దాన్ని బుక్ చేసినాం. నిజానికి మాది రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉండే. నేను చాలామంది రిటైర్డ్ ఇంజనీర్స్ని, కొంతమందిని తెలంగాణ వాదులను, తర్వాత అన్ని పార్టీలకు సపోర్ట్ చేసే వాళ్ళను, న్యూట్రలిస్టులను చాలామందిని పిలిచిన ఆ ప్రోగ్రాం కోసం. కాకపోతే ఈ ఛాలెంజ్ విసిరిన సందర్భంగా నేను ఆ ప్రోగ్రాము రెండో రోజుకో మూడో రోజుకో నేను పోస్ట్పోన్ చేసుకుంటున్నా. అక్కడ నేనైతే వేదిక బుక్ చేసినో అది నా పేరు మీదే ఉంది, అది ఎవరికి ఇవ్వరు ప్రెస్ క్లబ్ వాళ్ళు, ఎందుకంటే నేను డబ్బులు కూడా పంపించేసిన. కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఛాలెంజ్ అనేది జనాలకు ఉపయోగపడే ఛాలెంజ్, ఇది రైతులకు తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కనుక బీఆర్ఎస్ ఎత్తి చూపితే ఈ ప్రభుత్వం నుంచి రైతులకు ఏమేమి కావాలనో, రైతులకు ఏమేమి ఇస్తామని చెప్పినరో అవన్నీ నెరవేర్చే అవకాశం ఒకటి దొరుకుతుంది. కాబట్టి ఇది రైతుల కోసమే నా వేదికను త్యాగం చేస్తున్నా. నా వేదికను ఈ ఛాలెంజ్ కోసం వాడుకోండి. రేపు బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్ లేకపోతే వాళ్ళ తరఫున ఎవరన్నా వస్తే కూడా ఆ వేదిక వాడుకోండి. సేమ్ టైం ఒకవేళ ఆ ఛాలెంజ్ను విసిరిన కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వస్తారా, ఇంకెవరైనా వస్తారా, ఒకవేళ మీరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ వేదికను మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎనీవే ఈ ఛాలెంజ్కు వేదిక సిగ్నల్ టీవీ బుక్ చేసిన సోమాజిగూడ ఓపెన్ హాల్ ఒకటి బుక్ చేసాం. కాబట్టి ఆ హాలే మీరు వేదిక ఉపయోగించుకోండి. నేను ఆ హాల్ను ఎవరికి ఇవ్వద్దని చెప్పిన, జస్ట్ ఈ ఛాలెంజ్ కోసం మాత్రమే నేను నా ప్రోగ్రామ్ కూడా పోస్ట్పోన్ చేసుకున్నా. మీరు ఎవరు వస్తారో రండి. అక్కడ నుంచి కేటీఆర్ వస్తారా, కేటీఆర్ ఛాలెంజ్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరు ఉద్దండులే, రేవంత్ రెడ్డి ప్లస్ కేటీఆర్ ఇద్దరు వస్తేనే ఈ ఛాలెంజ్కి అర్థం ఉంటుంది. అంతేగాని మీరు కేటీఆర్ను అవజారెస్టులు చేసి, కేటీఆర్ను ఇంకొకటి ఏదో చేసి, పోలీసులతో అధికార బలంతో చేపించేసి మీరు ప్రెస్ క్లబ్ రానియకపోయినా కూడా మీరు ఫెయిల్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది జనం. ఎందుకంటే ఛాలెంజ్ విసిరినోళ్ళు ఢిల్లీ పోయినరు, బట్ ఢిల్లీ నుంచి రావడం పెద్ద మ్యాటర్ కాదు. వితిన్ 1.5 hours 2 hours ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావచ్చు. కాబట్టి ఈ ఛాలెంజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్. దీని తర్వాత ఈ ఛాలెంజ్ తర్వాత మళ్ళీ నేనే చెప్తా, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందా, బీఆర్ఎస్ ఫెయిల్ అయిందా, ఎవరు రైతు ప్రభుత్వమో తేలే అవకాశం వచ్చింది. ఆ తేలే వేదిక సిగ్నల్ టీవీ బుక్ చేయడం, సిగ్నల్ టీవీ వేదికను వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వడం కూడా ఒక మంచి పరిణామంగా నేను చూస్తున్నా. తెలంగాణ రైతుల తరఫున నేను వేదికను వీళ్ళ ఛాలెంజ్ కోసం యూజ్ చేయబోతున్నా. దీనికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి, ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. చూద్దాం ఈ ఛాలెంజ్ ఏమవుతుంది, ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు ఫ్లాప్ అవుతారు, ఎవరు హిట్ అవుతారు, ఎవరు ఒకవేళ చర్చ జరగాలని కోరుకుంటున్నా. ఎవరు ఫ్లాప్ కావద్దు. ఇక్కడ చర్చ జరిగితే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ రైతులకే జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో కూడా చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.